హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మహాశివరాత్రి కదా. మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను విలేజ్లో ఉన్నాను. మహాశివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటానని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూడండి. వీడియో చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందు రోజు నైటే ఈ విధంగా నైవేద్యంగా పెట్టడం కోసం ధాన్యాలన్నీ నానబెట్టుకుంటున్నాను. మామూలుగా ఏదైనా ఒక రకం కానీ 3 రకాలు కానీ 5 రకాలు కానీ ఏవైనా నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటాము. ఈ విధంగా ఉడకబెట్టే వాటిని మేము గుగ్గుర్లు అంటాము. నేను ఇక్కడ 5 టైప్స్ తీసుకున్నాను. అలసందలు, అన్నపలు, శనగ్గింజలు, ఇంకా పెసలు. ఇక్కడ ఏదైనా ఉలవలు కానీ ఉద్దులు కానీ ఉండింటే తీసుకుని ఉండొచ్చు. నేను అవి లేని దానివల్ల కొన్ని రాజ్మా తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ అలసందలు వేసి నానబెడుతున్నాము. అలసందలు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము. తర్వాత పల్లీలు ఇంకా పెసలు కొంచెం తక్కువ తీసుకున్నాము. అన్నప గింజలు ఇంకా చాలా తక్కువ తీసుకున్నాము. మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాము. మా అమ్మ ఈ విధంగానే నానబెట్టి ఉడకబెట్టేది. అప్పుడైతే మాకు ఇంట్లోనే పండేవి అన్నీ. అన్నప గింజలు, పెసలు, ఉద్దులు, అలసందలు అన్నీ ఇంట్లో పండించేవాళ్ళు పొలం దగ్గర. ఇప్పుడైతే ఇవన్నీ కొనుక్కొచ్చినవే. శనక్కాయలు మాత్రమే, అంటే పల్లీలు మాత్రమే ఇంట్లో పండినవి. మిగతావన్నీ కొనుక్కొచ్చినవే. ఇక్కడ రాజ్మా బదులు మేము ఉలవలు కానీ ఇంకా ఉద్దులు కానీ నానబెట్టి ఉండొచ్చు. అవి లేని దానివల్ల కొన్ని రాజ్మా గింజలు వేస్తున్నాము. ఈ విధంగా ఒకసారి కడిగి నీళ్ళు వంచేసిన తర్వాత బాగా శుభ్రం అవుతాయి. ఈ విధంగా శుభ్రమైన గింజల్ని నైట్ మేము 10 o'clockకి నానబెడుతున్నాము. మార్నింగ్ 8 o'clockకి ప్రసాదం తీసుకెళ్తాం కాబట్టి ఇప్పుడు నైట్ నానబెడితే సరిపోతుంది. ఒకవేళ ఈవినింగ్ ప్రసాదం తీసుకెళ్ళాలనుకునే వాళ్ళైతే శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ నిద్రలేసినప్పుడు నానబెడితే కూడా సరిపోతుంది. ఈ విధంగా నైట్ 10 o'clock నానబెట్టేస్తే మార్నింగ్కి గుగ్గులు ఉడకబెట్టుకోవచ్చు. శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాము. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఈ విధంగా ముగ్గులు వేస్తున్నాను. ముగ్గులు వచ్చేసి ఈ విధంగా నేను కలర్స్తో వేస్తాను. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు లేదా ఫ్రైడే అలాంటి రోజుల్లో ముగ్గు స్పెషల్గా వేస్తుంటాను. దాంతోపాటు ఈ విధంగా ఎర్రమట్టి రాసి పసుపు కుంకుమతో పెడుతుంటాము. మీరు ఇక్కడ చూసినట్లయితే ముగ్గు కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ ముగ్గులంతా వేసేసిన తర్వాత పూజ గది అంతా శుభ్రం చేసి పూజ గదిలో పూజ ఎలా చేశానో నెక్స్ట్ మీకు చూపించబోతున్నాను. మార్నింగ్ 6 o'clock అంతా ముగ్గులంతా పెట్టేశాను. తర్వాత పూజ గది శుభ్రం చేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా ముందు రోజు పెట్టిన పూలు ఉంటాయి కదా, ఈ పూలన్నిటినీ తీసేస్తున్నాను. ఈ పూలన్నీ రిమూవ్ చేసేసి ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా పూలు అలంకరిస్తాను. తర్వాత నేను ఇక్కడ పూజ పటాలు అనేవి తుడుస్తున్నాను. ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకొని ఈ విధంగా శుభ్రం చేసుకుంటాను. రెగ్యులర్గా పూజ పటాలు తుడుచుకోవడానికి అనేసి సపరేట్గా క్లాత్స్ యూస్ చేస్తాము. ఈ క్లాత్స్ మళ్ళీ వేరే వాటికి యూస్ చేయము. అంతేకాకుండా పూజ గదిలో మేము చీపురు కూడా యూస్ చేయము. క్లాత్తోనే దుమ్మంతా తుడుచుకుంటూ ఉంటాము. ఇదే విధంగా పూజ పటాలన్నీ తుడిచేసిన తర్వాత ఇంకా దేవుళ్ళ ప్రతిమలు ఉంటాయి కదా, చిన్న చిన్న బొమ్మలు, అవన్నీ కూడా తుడిచేసాను. దాని తర్వాత దేవుళ్ళకి అలంకరించే పూలమాలలాగా ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్వి, వాటిని కూడా వాటర్లో వేసి వాష్ చేసేస్తున్నాను ఇక్కడ. తర్వాత పూజ పూర్తయ్యే సమయానికి నైవేద్యంగా పెట్టడానికి గుగ్గులు ఉడకబెట్టుకోవాలి కాబట్టి ముందుగా నైట్ నానబెట్టుకున్న ఈ ధాన్యాలను తీసుకొని ఆ నీటిని వంచేస్తున్నాను ఇక్కడ. ఈ నీటిని అయితే మేము చిందపోయము, ఆవులకు యూస్ చేస్తాము. తర్వాత ఫ్రెష్ వాటర్తో మళ్ళీ ఒకసారి వాష్ చేస్తున్నాను. ఈ విధంగా వాష్ చేసిన గింజల్ని ఈ కుక్కర్లోకి తీసుకొని కుక్కర్లో ఉప్పు ఇంకా నీరు పోసి 1 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ ఓవర్ నైట్ నానబెట్టాం కాబట్టి 1 or 2 విజిల్స్ పెట్టామంటే సరిపోతుంది. ఈ విధంగా గుగ్గులు అనేవి ఉడకబెట్టుకుంటాము. ఈ నైవేద్యం రెడీ అయ్యే లోపల మనకు పూజ సామాన్లు ఉన్నాయి కదా, వెండివి కానీ కంచు కానీ వాష్ చేయాలంటే ఈ పీతాంబరి పౌడర్ అనేది యూస్ చేస్తాం మేము. ఇంట్లో ఉండే పూజ సామాన్లు అంటే వెండివి, ఈ దీపము ఇవన్నీ వెండివి ఉంటాయి కదా, వెండి లేదా కంచు లేదా రాగి, ఇవన్నీ ఈ పీతాంబరి పౌడర్తో వాష్ చేసామంటే క్లీన్గా వచ్చేస్తాయి. ఈ విధంగా పూజ సామాన్లు వాష్ చేసుకోవడానికి సపరేట్ స్క్రబ్బర్ యూస్ చేస్తాము. ఇవి క్లీన్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. తర్వాత నేను ఇక్కడ గంధం ఆల్రెడీ కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. గంధంతో పాటు కుంకుమ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ గంధంతో పటాలకు బొట్లు పెట్టామంటే చూడడానికి బాగుంటుంది, ప్లస్ ఇది కుంకుమ బాగా అతుక్కుంటుంది అనమాట గంధం పైన పెట్టామంటే. ఈ విధంగా పూజ సామాన్లన్నిటికీ మరియు పటాలన్నిటికీ కలిపి గంధము ఇంకా కుంకుమతో ఈ విధంగా బొట్లు పెట్టుకుంటాను.
ఈ విధంగా పూజ గదిలో పూజకు రెడీ చేసేసిన తర్వాత నైవేద్యంగా పెట్టడానికి ఆల్రెడీ మనం ధాన్యాలు ఉడకబెట్టాం కదా, వాటిని కొన్ని తిరగబోతు వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ అంటే పోపు వేసుకుంటున్నాను. ఇక్కడ పోపు వేసుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఉద్దిపప్పు ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి. ఆవాల్ని స్ప్లిట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా లైట్గా ఆవాలు స్ప్లిట్ అవుతుండగా మనం ముందుగా తుంచి పెట్టుకొని గింజలు తీసేసిన మిరపకాయలు, ఎండు మిరపకాయలు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా ఆవాలు, పచ్చనిపప్పు ఇంకా మిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని గింజల్లో మిక్స్ చేసుకున్నామంటే కారము, ఉప్పు అంతా సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి అన్నీ సరిపోతుంది. తర్వాత కొంచెం కారం అంటే పోపు వేయకుండా సపరేట్గా పెట్టుకుంటాము. ఎందుకంటే మేము ఊరందరూ కలిసి ఒకే చోట పూజిస్తాము. అక్కడికి తీసుకెళ్ళే గుగ్గులకు వచ్చేసి బెల్లం వేసుకొని తీసుకెళ్తాము. తర్వాత నేను ఇక్కడ దీపం వెలిగించి పూజ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా నేను దీపంకి నెయ్యి దీపంతో హారతిస్తున్నాను. తర్వాత కర్పూరం వెలిగించి కర్పూరం హారతిస్తాను. దీని తర్వాత అగరవత్తులతో కూడా హారతిస్తాను. తర్వాత మీకు ఆల్రెడీ చూపించాను కదా, గుగ్గులు అనేది తిరగబోతు పెట్టాను. అవి కూడా ఇక్కడ నైవేద్యంలాగా పెట్టాను. వీటన్నిటితో పాటు ఇక్కడ మీరు గమనించినట్లయితే తాంబూలం కూడా పెట్టాము. ఆకు, ఒక్కలు ఇంకా అరటిపళ్ళు కూడా ఇక్కడ పూజ పటాల ముందర పెట్టాము. ఈ విధంగా దేవుని పూజించుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నాను. ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నాను. తర్వాత మేము ఊర్లో అందరూ కలిసి ఒకచోటే పూజ చేస్తాము. అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక పళ్ళెంలో ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. పూలు, టెంకాయ, ఆకు, ఒక్కలు, గుగ్గులు అన్నీ తీసుకొని వెళ్తున్నాము. నేను, రోహను, మా అత్తయ్య గారు అందరూ కలిసి వెళ్ళాము ఊర్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఊర్లో నాగలమ్మ ఉందన్నమాట, అక్కడికి తీసుకొచ్చాము. ప్రతి పండక్కి ఈ విధంగానే మా ఊర్లో అందరూ కలిసి ఒకే చోట జరుపుకుంటుంటాము. ఇక్కడ మీరు గమనించవచ్చు, పూజకి శిలా విగ్రహాలన్నీ ఉన్నాయి కదా ఇక్కడ నాగలమ్మలు. ఇవన్నిటికీ ఆల్రెడీ పూజ చేసేసాము. ఇక్కడే నాగలమ్మ దగ్గరే వేప చెట్లు కూడా ఉన్నాయి. వేప చెట్లకు కూడా అదే రోజు పూజ చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు. పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత పూజ చేసుకొని మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇక్కడ రోహన్ చూడండి ఎంత డీసెంట్గా బొట్టు పెట్టించుకుంటున్నాడో. విభూతి పెట్టింది మా అత్తయ్య గారు. శివరాత్రి కాబట్టి ఈ విధంగా ముగ్గురాయితో శివలింగాన్ని గీసి పూలు పెట్టి అలంకరించి పూజ చేసుకుంటాము. నాగలమ్మ దగ్గర పూజ చేసేసిన తర్వాత మా ఊర్లో గ్రామదేవత సత్యమ్మ ఉన్నారు, అక్కడికి తీసుకెళ్ళాము పూజ అంతా. ఈ విధంగా సత్యమ్మకు కూడా పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా కర్పూరం వెలిగించి కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత సత్యమ్మకి చుట్టూ 3 ప్రదర్శనలు చేశాము. తర్వాత మేము ఆల్రెడీ తీసుకెళ్ళాం కదా, అందరూ గుగ్గులు, ఇలా బఠానీలు ఇంకా సుండలు ఇవన్నీ తీసుకొచ్చారు కదా నైవేద్యము. అందరివి కలిసి ఒక పళ్ళెంలో వేసుకొని కొబ్బరి నీళ్ళు ఇంకా ఈ సుండలన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేశారు ప్రసాదం లాగా. ఇక్కడ నాగలమ్మకి పూజ చేసేసాము. తర్వాత అమ్మవారికి అంటే గ్రామ దేవత సత్యమ్మకు కూడా పూజ చేసేసాము. తర్వాత మా ఊర్లో గుడి ఉంది, శ్రీకృష్ణుల వారి గుడి. ఆ గుడికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నేను మా ఊర్లో అందరి ఇండ్ల ముందు ఉండే ముగ్గులు చూపిస్తున్నాను, మీరు కూడా చూడండి. గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఒక శివలింగం అనేది ఉందన్నమాట.
ఈ శివలింగంకి ఇప్పుడు అభిషేకం చేస్తున్నారు. విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భూతేశ్వరం భూతనాథం शिवाष्टोत्तर सतनामावली। ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम संभवे नमः, ओम विघ्नाकिने नमः, ओम प्रजापतिये नमः, ओम हिरण्यरेतसे नमः, ओम दुर्गच्छाय नमः, ओम गिरीशाय नमः, ओम गिरीशाय नमः, ओम अनगाय नमः, ओम भुजंगभूषणाय नमः, ओम दाताय नमः, ओम गिरिधन्वने नमः, ओम गिरिधन्याय नमः, ओम पृथ्वीवासने नमः, ओम पुरारातये नमः, ओम भगवते नमः, ओम प्रमथाधिपाय नमः, ओम मृत्युंजयाय नमः, ओम सुश्रुतनवे नमः, ओम जगत्कापिने नमः, ओम जगद्गुरवे नमः, ओम व्योमकेशाय नमः, ओम महासेन जनकाय नमः, ओम चारुविक्रमाय नमः, ओम रुद्राय नमः, ओम भूतपतये नमः, ओम स्थानवे नमः, ओम महिन्नुताय नमः, ఈ విధంగా పూజ పూర్తయిందనమాట. తర్వాత గుడిలో ఉండే శ్రీకృష్ణుల వారిని చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చేసాము. గుడి నుంచి వచ్చినప్పుడు ప్రసాదం కూడా తీసుకొచ్చాము. ఆ పళ్ళెం అట్లే పూజ గదిలో పెట్టాము. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మేము గుడి దగ్గరికి వెళ్ళొచ్చేసాము. మహాశివరాత్రి సెలబ్రేషన్స్ మీకు చూపించాను కదా. మేము రెగ్యులర్గా ఇలాగే జరుపుకుంటుంటాము. మా విలేజ్లో అందరూ కలిసి ఒకే చోట జరుపుకుంటాము. గుడికి వెళ్ళొచ్చేసాము. వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు ఉపవాసం విరమించేస్తున్నాము. చాలామంది నైట్ వరకు ఉపవాసం ఉండి నైట్ అంతా మేలుకుంటారు. మేమైతే అలా ఉండట్లేదు. మార్నింగ్ వరకే ఉన్నాము. ఇప్పటికే ఆల్రెడీ టైము 11:30 అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, 11:30 అయింది. మేము గుడికి వెళ్ళొచ్చేసాం కాబట్టి ఇప్పుడు మేము టిఫిన్ తినేస్తాము. ఇది మా ఇంట్లో మహాశివరాత్రి సెలబ్రేషన్స్. మీ అందరికీ వన్స్ అగైన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.